ఇక పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ అగ్రనాయకత్వం రజతోత్సవ వేడుకలను వరంగల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నారు. జగిత్యాల పట్టణం నుండి భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దాదాపు 5,000 మంది వరకు వరంగల్లో జరుగుతున్న రజతోత్సవ మహావేడుకలకు తరలి వెళ్తున్నారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించబడి రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా వరుసగా 2 సార్లు పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు పార్టీ నాయకులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరూ రజతోత్సవ సభ కోసం వరంగల్కు బయలుదేరడం చాలా సంతోషకరమైన విషయం. కరెక్ట్ 25 సంవత్సరాలు ఈరోజు గడిచిన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో కేసీఆర్ గారు పరిపాలించడం, దానికన్నా ముందు 14 సంవత్సరాలు ఉద్యమం కోసం పోరాటం జరిగిన విధానం మనందరికీ తెలిసిందే. కేసీఆర్ గారు తెలంగాణ సాధించడానికి కోసం లక్ష్యంగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించే లక్ష్యంలో ఆనాడు ప్రజలందరూ భాగస్వాములై కులాల వారీగా, మతాల వారీగా అందరూ గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, పెన్ డౌన్ కార్యక్రమం కావచ్చు, ప్రతి విషయంలో అందరినీ ఐక్యత చేసి తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలన, సుపరిపాలన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్రంలో గడుస్తున్న పాలన చూస్తే ప్రజలందరూ కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ కేసీఆర్ సారే ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారో ఈరోజు వాళ్ళు కేసీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడడం, ఈరోజు తెలంగాణ సాధించి ఉండకపోతే ఈరోజు అనుభవిస్తున్న పదవులు ఎవరు తీసుకొచ్చినాయని మేము క్వశ్చన్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ సాధించిన తర్వాతనే ఈరోజు ప్రతి ఒక్కరూ రాష్ట్రం గురించి, రాష్ట్ర శ్రేయస్సు గురించి పనిచేస్తున్న మంత్రులు కూడా